లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా ఒకటే జిందా తిలస్మాత్ కాదన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 8% మంది మాత్రమే అవునంటున్నారు, 92% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సంపత్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహబూబ్నగర్ జిల్లా అలంపురం శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యులు. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే ఇబ్రహీంపట్నంలో పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ టీజీవీ కృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యులు. శ్రీ రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ కోశాధికారి, అలాగే ఆ పార్టీ సీనియర్ నేత. ఇక తెలంగాణకు సంబంధించి విజయవాడలో పాలన అంతా అక్కడి నుంచే సాగిస్తామని చంద్రబాబు గారు చెప్పారు. అలాగే అక్కడ విజయవాడ దశ తిరిగే పరిస్థితి వస్తుందా, ఆ అంశం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం అలర్ట్ అవుతోందా? కవిత గారు కూడా నిన్న యాక్టివ్గా రౌండ్ టేబుల్లో పాల్గొనడం కానీ ఇతరత్రా కానీ యాక్టివ్గా వ్యవహరించి రైతుల కుటుంబాలను దత్తత తీసుకుందామని పిలిపించారు. అంతేకాకుండా వారు అదే సమయంలో టీడీపీ కాంగ్రెస్లు పోటీపడి యాత్రలు విమర్శలు చేస్తున్నాయి. చివరికి చైనా యాత్రను కూడా విమర్శిస్తూ వి హనుమంతరావు కానీ ఇతరత్రా కొందరైతే ఏకంగా అసలు చైనా నుంచి తిరిగి వచ్చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి అలాంటి ప్రకటనలు చేయడంలో మరోవైపు కవిత గారు కానీ వీళ్ళంతా అప్రమత్తమై రైతు కుటుంబాలను పరామర్శించడానికి కూడా వారు వెళుతున్నారని, అదే సమయంలో తెలంగాణ టీడీపీ కూడా ఈ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య పోటీ, ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలన్న పోటీ కూడా దీంట్లో ఏమైనా అంతర్లీనంగా ఉందా, టీడీపీ వర్సెస్ కాంగ్రెస్? వీటిపై ముందుగా సంపత్ గారు మాట్లాడతారు. బేసికలీ 15 నెలల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనలో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీగా మేము కూడా పరిపాలించినాం ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ. ఆ రోజు కూడా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి, కాదనడం లేదు. ఈ రోజు కూడా ఉన్నాయి. వాటిని వీలైనంత వరకు ఏ పార్టీ అయినా ఎవరు అధికారం కూడా నివారించడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఆ ప్రయత్నం జరుగుతుందా లేదా అన్నది 15 నెలల్లో తెలిసిపోయింది. ఇంతకుముందు మేమున్నా కూడా ఆత్మహత్యలు జరిగినాయి, కాదనడం లేదు. కానీ 15 నెలల్లో ఏవైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రాధాన్యాలుగా ఉండాలనో ఆ ప్రాధాన్యాలను విస్మరించి అప్రధానమైనటువంటి రంగాలకు ప్రాధాన్యతనిచ్చి ఈ రంగాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారతదేశంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దాదాపు 60% మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఉన్నట్టు అది జరగడం లేదు. 15 నెలలుగా అది జరగడం లేదు కనుకనే ఆత్మహత్యలు జనరల్ బాగానే ఉంది. కానీ చైనా కోసం పెట్టుబడుల కోసం వెళ్ళిన ముఖ్యమంత్రిని అర్జెంట్ వెనక్కి తిరిగి వచ్చేయండి అని స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ, కేసీఆర్ గారు విహారయాత్ర చేస్తున్నారని మీ విహెచ్ గారో లేకపోతే ఇంకా మీ పీసీసీ ప్రెసిడెంట్ వీళ్ళంతా విమర్శలు చేయడం కానీ ఎంతవరకు సమర్థం? అంటే ఇక్కడ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి, ఎదగాలనే తాపత్రయంలో మీ ఇద్దరు పోటీలు పడి విమర్శలు చేస్తున్నారా? వ్యక్తులు చేసిన విమర్శలకు నేను సమాధానం చెప్పలేను. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు చేసిన విమర్శకు సమాధానం చెప్పాలి. పీసీసీ ప్రెసిడెంట్ చేసిన అంటే పార్టీ శాసనసభ్యులు కదా. పీసీసీ ప్రెసిడెంట్ గారు చైనా నుంచి రిటర్న్ రమ్మనిలే. చైనాకు పోవడం మంచిదే. ఈ రోజు పోయినారు, తప్పుగా మాట్లాడుతున్నారు. లెట్ మీ కంప్లీట్. ఇంతకు ముందు పోయినారు. రేపు 2019లో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను మంత్రి అయితే నేను కూడా పోతుండొచ్చు. వీఆర్ నాట్ అపోజింగ్. ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఎవరైనా పోవచ్చు, పోవడంలో అంతే లేదు. కానీ పోయే విధానం ఏంటి, ఏ రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు? ఇక్కడ గోడాడుతూ ఉంటే రైతులు, వర్షాభావ పరిస్థితులు, కరువు, ఆత్మహత్యలు ఇవన్నీ ఉంటే నువ్వు మాత్రం చైనాకు పోవడం మంచిది, పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది, మా దగ్గర ఉన్నటువంటి వనరులు ఇవి అని ప్రపంచానికి చాటి చెప్పడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని నిర్లక్ష్యం చేస్తూ పోతూ ఏం చేసినారండి? ఈరోజు మీరు ఈ టాపిక్ డిస్కషన్లో కేసీఆర్ గారు సంపత్ కుమార్ని ఎందుకు పిలిచినారు, చంద్రశేఖర్ ఎందుకు పిలిచారు, ఈ సబ్జెక్ట్కు రిలేటెడ్ అని సెలెక్షన్ చేసి మరి మమ్మల్ని పిలిచింటారు. ఉట్టిగా అడగలుగా పిలవలే. అటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఒక దేశానికి పోతా ఉన్నారు. ఎవరిని తీసుకోవాలి? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎక్స్పర్ట్స్ని తీసుకుపోయినారా? ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని తీసుకుపోయినారా? వై యూ వెంట్ టు చైనా? వరల్డ్ ఎకనామికల్ సమ్మిట్ కొత్త యాంగిల్ అండి. తెలంగాణ సమాజం ఏదైతే ప్రశ్నిస్తా ఉందో, తెలంగాణ సమాజం గొంతుకగా 100% కేసీఆర్ ఈజ్ ఎ సోషల్ సైంటిస్ట్, not an industrial scientist, not an economic scientist. Yes, he is our boss earlier. పీసీసీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు చాలా అత్యంత సన్నిహితుడు. ఏ రంగానికి సంబంధించిన ఎకనామిక్ ఫోరం సమ్మిట్కి పోతున్నారండి? ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నీ ఫైనాన్స్ మినిస్టరే లేడు, ఇండస్ట్రియల్ ఎక్స్పర్టైజ్ కొరకు పోతున్నారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ అండి. మిగతా ఉన్నారు కదా, ఒకరున్నారుగా, చాలా సంతోషం. మా మంత్రి, మా జిల్లా మంత్రి. మిగతా ఎవరున్నారు? ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు రాష్ట్ర ప్రజలకు?
ఓకే. ఎవరు ఏదైనా ఎమ్మెల్సీ మీరు కౌన్సిల్ చైర్మన్ తర్వాత స్పీకరు ఇన్ వాట్ వే దే ఆర్ కన్సర్న్ అండి. ఒకటి పోయినారు, ఓకే మీ ఇష్టం అండి, మీ డిస్క్రిప్షన్ కనుక మీరు పోతున్నారు, ఓకే. పోయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది. ఎర్లియర్ 3 months బ్యాక్ ద చైనా ఈజ్ అ వెరీ అగ్రెసివ్ రేజింగ్ ఫైనాన్షియల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. Now it's a declining country. Okay. When it is a declining, you are visiting or you are expecting from investments to expect చేస్తున్నారు. There is no meaning కదా. ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్ చూడండి, తెలంగాణ అనేది రాష్ట్రం అనేది మర్చిపోయినారు, ఇది రాజ్యము నేను రాజును అన్నట్లు మాట్లాడితే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఒక దేశం నుంచి ఇంకొక దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి కానీ, అది హైదరాబాద్కి కానీ, విజయవాడకు కానీ, బాంబేకి కానీ, బెంగళూరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫారిన్ ఇండస్ట్రీస్ రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ ప్రకారం ఏమీ లేకుండా వీరే నా రాజ్యం మీరు వచ్చేస్తే నా రాజ్యంలో ఏం కావాలంటే అది చేస్తా అనే పరిస్థితిలో మాట్లాడేది పద్ధతి కాదు, మంచిది కాదు అని ఒకటి. దాంతోపాటు ఎస్ ముఖ్యమంత్రి గారు చైనాలో ఉన్న, అమెరికాలో ఉన్న ఇక్కడ పాలన కొనసాగించవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మంత్రి ఉంటాడు, రైతు ఆత్మహత్యల మీద పర్యవేక్షణ జరగవచ్చు. జరిగిందండి? జరగలేదు. ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు? మీరు చాలా కేసీఆర్ గారు బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్టు, కవిత ఇన్ వాట్ వే కవిత అండి? కవిత ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండి. 17 other guys are there who is part of government. గవర్నమెంట్లో భాగస్వాములైనటువంటి మంత్రులు లేరండి, క్యాబినెట్ లేదండి. అంటే ఆవిడ పరామర్శ చేస్తారని వాళ్ళ పత్రిక రాసింది అనుకోండి, రైతు కుటుంబాలను దత్తత తీసుకుందామని పిలిపించారు, తప్పే. చాలా సంతోషం, మంచిది, ఆహ్వానిస్తాం, సంతోషిస్తాం, స్వాగతిస్తాం. వీలైతే మేము కూడా పోయి ఆమెతో పాటు తిరుగుతాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రభుత్వము చేయగలిగే స్థితిలో ఉంది. ఇవన్నీ అడిషనల్ అండి, చారిటీ. మేమన్నా చేస్తే ఉదార హృదయంతో చేయాలి, వారు కానీ మేము కానీ ఎవరు చేసినా. కానీ ప్రభుత్వం మాత్రం బాధ్యత ఉంది, కనీస ధర్మం చేయట్లేదు కనుకనే కవిత కూడా వచ్చింది. కవిత రావాల్సిన అవసరమే రాకపోతుండే, కవిత రావాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం బాగా చేస్తుంటే యాజ్ ఏ ఎంపీ ఆఫ్ పవర్ పార్టీ ఆమె చెప్పొచ్చు, ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తా ఉంది కదా, ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అనొచ్చు. ప్రభుత్వం చేయలేదు కనుకనే కవిత జాగృతి పేరు మీద రావాల్సి వచ్చింది. ఈ రోజు కవిత రావడం మీరు అన్న ఇంకోటి అంటున్నారు, టీడీపీ కాంగ్రెస్ ప్రజాస్వామ్య పోటీలో ఏదో ఎక్కువ విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. నో కొందరు అనుకుంటున్నాం డెమోక్రటిక్ సిస్టమ్ చెప్పేసింది, ఎవరు ప్రతిపక్షము ఎవరు నెంబరు ఏంటనేది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ అందుకే ఇంతకుముందు కూడా చెప్పారు, చనిపోయిన విషసర్పం లాంటిది తెలుగుదేశం పార్టీ. చావుకు దగ్గరలో విషసర్పం అది, కానీ చావుకు దగ్గరలో ఉంది. అప్పుడప్పుడు టీఆర్ఎస్ పార్టీ దానికి పాలు పోసి కొద్దిగా పాలు పోసి ఏం చేస్తుందంటే అది కొద్ది ఇట్లా బుస కొడతా ఉంటే దాన్ని బూచిగా చూపించి మొత్తం తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ రైజ్ చేసి మా పాలమూరు రంగారెడ్డికి ఏదో లెటర్ రాసిన చిత్తు కాగితం చంద్రబాబు నాయుడు రాసి దాన్ని ఎదుర్కోవాలి, ప్రాజెక్ట్ కట్టేసేయాలి, పోవాలి. కానీ దాన్ని ఏదో అంటే అప్పుడప్పుడు ఇలా పాలు పోసి అది బుస కొడుతుంటే చూసారా ఇంకా విషసర్పము ఏదైనా కానీ ఇటువంటి వాటిగా అవుతుందా అండి? ఓకే, ఒకవేళ చంద్రబాబు రాసే చిత్తు కాగితానికో లెటర్కో చాలా గొప్పదానికి దానికి వాల్యూ ఉండి ఒకవేళ ఆయన లెటర్ వల్ల ఆగిపోతే నీవెందుకు, నీ ప్రభుత్వం ఎందుకు? తెలంగాణ వాళ్ళకి ఆ మాత్రము కెపాసిటీ లేదా? చంద్రశేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్పండి, వారి ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు. సంపత్ గారు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే ఏదో కొత్తగా రైతుల ఆత్మహత్యలను అందరం కూడా దానికి చాలా బాధపడుతున్నాము, రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ఇన్నేళ్ల నుంచి రైతులు ఈ రోజే ఆత్మహత్యలు చేసుకుంటలేరు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 10 ఏళ్ల అందుకని అంటే గతంలో జరిగిన దాన్ని ఒకే ఏకాఏకి అది కాదు. చైనా పర్యటన విమర్శిస్తున్నారు, టీడీపీకి మీరు పాలు పోస్తున్నారు, వాటి సమాధానం చెప్పండి. కవిత గారి గురించి మాట్లాడేసి ఈ మూడు స్ట్రైట్ గా చెప్పండి. అప్పుడు కవిత గారు యాజ్ ఏ ఎంపీ ఆమె తెలంగాణ గురించి, తెలంగాణ యొక్క జాగృతి సంస్థ పెట్టి పెద్ద ఎత్తున తెలంగాణ ఒక ఇక్కడున్న కళలను ఏదైతే హిస్టరీ ఉందో దాన్ని పైకి తీసుకొచ్చినామే కవిత. అదేవిధంగా యాజ్ ఏ ఎంపీ రైతులను పరామర్శించడం వల్ల తప్పేం లేదు. సో కవిత పోవచ్చు, యాజ్ ఏ ఇండివిజువల్ ఎవరైనా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న వారు ఎవరైనా పోయి వారి యొక్క రైతుల యొక్క ఎందుకు వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఏంటి వారికి ఉన్న బాధలు ఇప్పుడే వచ్చినాయా, ఇంతకుముందు ఏముంది, ఏమైతే బాగుంటుందని చెప్పి చేసుకుంటారు. రెండవది విహెచ్ గారు ఏదో చెప్పారు, దానికి సంపత్ గారు మంచిగా చెప్పారు, ఇది మా యొక్క పార్టీది కాదని, చాలా సంతోషం. కానీ విహెచ్ లాంటి సీనియర్ పాలిటీషియన్, సీనియర్ ఎంపీ, 3 సార్లు ఎంపీ రాజ్యసభ, అంతకుముందు ఎమ్మెల్యే, అలాంటి వారు చైనాకు పోదు, ఎక్కడ పోదు, మా దగ్గరనే కూర్చోవాలి, రోజు హైదరాబాద్నే కూర్చొని సెక్రటరియట్ ఇల్లుకు పోవాలని చెప్పి అనేది కాదు కదా. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది యువత ఇక్కడ ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఉపాధి కావాలంటే చైనా అనేది ఏ విధంగా డెవలప్ అయింది విహెచ్ గారు పోయి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అది డిక్లైన్ అయితే ప్రతి ఒక్క దేశానికి, ప్రతి మనిషికి
అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటాయండి. ఈ రోజు చైనా అనేది డిక్లైన్ కావచ్చు, కానీ 125 కోట్లుగా ఉన్న ప్రజలు, 130 కోట్ల ఉన్న ప్రజలను వారు ఏ విధంగా ప్రజలను వారికి కావలసిన కూడు గుడ్డ అనేది అందిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా దూసుకుపోతున్నారు పారిశ్రామికంగా అనేది మనం అందరం చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు డిక్లైన్ అయితే ఈ రోజు టెంపరరీ ఫినామినా, కానీ అక్కడ పోయి చూసినప్పుడు ప్రతి ఒక్కరు నిజంగా, నేను కూడా చైనా పోయాను అంటే విహారయాత్ర చేస్తున్నారు అనేది వాళ్ళ విమర్శ. విహారయాత్ర ఎట్లా రండి? విహారయాత్ర అంటే ఏమైనా పోయి అక్కడ మామూలుగా ఏదైనా సినిమాలు షికారులు చేసేదానికి పోయాడు అక్కడ? ఎన్ని ఎంఓయూలు ఎంఓయూలు మొదట ఏంటంటే ఎంఓయూలు కూడా 3 లక్షల కోట్లని మన రాశారుగా మరి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఎంఓయూ అనేది మొదట మనం ఏం చేయాలా, మన యొక్క రాష్ట్రం ఏంది, మన దగ్గర వనరులు ఏంటి, అది మొదట వాళ్ళు చెప్పాలా. మొదట పోగానే కొత్తగా తెలంగాణ ఏర్పడ్డది మేము వచ్చేస్తామని ఎవరు రారు. మొదట ఒక సీఎంగా పోయి మా రాష్ట్రం ఇది, మా రాష్ట్రము ఈ విధంగా ఒక ఇండియాలో ఒక సెంట్రల్లీ పాయింటెడ్ దాంట్లో ఉంది, మా రాష్ట్రంలో ఈ విధంగా విద్యాలయాలు ఉన్నాయి, ఈ విధంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పేదాన్ని పోతున్నారు. అది మీరు దాన్ని చేసుకుంటూ మీరు వెనకబెట్టి లాగి ఈ యొక్క రేపు మీరు యువతకు కూడా ఉపాధి లేకుండా చేయాలని మీరు అనుకుంటే మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయాలా. ఎందుకంటే ఏ విధంగా అయితే మీరు రైతులను ఈ విధంగా వారు చనిపోయేదానికి కారణం అయినరో ఈ గత ప్రభుత్వాలు, రేపు ముందు ఈ యొక్క యువతకు కూడా ఉపాధి లేకుండా వారు వేరే దారిలో పోయేదానికి మీరు కారణభూతులు అవుతారు. కాబట్టి ఏదైతే మా యొక్క ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే తప్పక ఈ యొక్క తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి. మీరు అంటున్నారు రైతులు ఎందుకు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు? ఇక్కడ మొదట రైతుకేంది నీటి వనరు లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే వారు వేసిన పంట ఎండిపోగానే న్యాచురల్ గా వారు ఆ దిశగా పోతా ఉన్నారు. కాబట్టి దాన్ని మొదట మనం సరిదిద్దుకోవాలి. మీరేమైనా చంద్రబాబు ఒక చిత్తు కాగితం రాసిండు, ఒక ముఖ్యమంత్రి చిత్రబాబు రాసి ఆ చిత్తు కాగితాన్ని చూస్తుంది కదా. కోర్టుకు ఒక ఆయన పోతే ఇప్పుడు మీ ఇల్లు అయినా కూడా నాదని కోర్టు పోతే మీకు నోటీస్ ఇస్తాడు, నాకు నోటీస్ ఇస్తాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు రాస్తే మరి కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు చేసిన పాలు వస్తుందే మీరు అంట కదా వాళ్ళకి, మేము పాలు సెంటిమెంట్ వాడుకోవాలని టీడీపీ సెంటిమెంట్ వాడుకోవాలని. మొదట చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అనేది తెలుసుకోవాలి, టీడీపీనా కాంగ్రెస్ తెలుసుకోవాలి. కాంగ్రెస్ మొదట ఏం ఆలోచన చేయాలంటే ఇదే విధంగా వారు ఈ ధోరణితో ఉంటే వారు రేపు వెస్ట్ బెంగాల్ లేకుంటే మద్రాసు లాగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి సరైన విమర్శలు సరైన సూచనలు చేస్తే రేపు ప్రజలు వారిని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు వారు తెలుగుదేశమా కాంగ్రెస్ అని చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. రైట్. భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. భాస్కర్ గారు నమస్కారం. చెప్పండి, కేసీఆర్ గారి టూర్ మీద విమర్శలు కానీ ఇతరత్ర కవిత గారు యాక్టివ్ గా అవటం, రౌండ్ టేబుల్ రైతుల కుటుంబాలను దత్త తీసుకోవాలని ఆవిడ పిలిపివ్వటం మీద మీరేమంటారు? సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలకు కూడా అందరికి నమస్కారం. నమస్కారం సార్. మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కవిత గారు దత్తత తీసుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు సరిగ్గా చేయలేకపోతారని చెప్పి చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే తను ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వ భాగస్వామి ఆమె ఆ పార్టీ నుంచి ఎన్నికైనా కూడా ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం ద్వారా ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా సరే సహాయం రైతులకు ఆత్మహత్యలు చేసుకోకుండా మెసేజ్ ఇవ్వడం ద్వారా ముందుంది సార్. అలాగే ఆమెను ఆదర్శంగా తీసుకొని అన్ని పార్టీల వాళ్ళు వచ్చి రైతులకు భరోసా ఇస్తే ఎవరు చనిపోకుండా ఉంటారు అనేది నా ఒపీనియన్. సో ఆవిడ చేయబోతున్న కార్యక్రమం మంచిదేనని చెప్తారు. మంచిది సార్, అది అందరూ దానికి సహకరించాలని. కేసీఆర్ గారు చైనా టూర్ ని విమర్శిస్తున్నారు, దానికి ఎట్లా స్పందిస్తారు మీరు? సార్ ఇప్పుడు కేసీఆర్ గారు టూర్ ని విమర్శిస్తున్నారంటే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోవడం వల్ల బాధపడుతున్నారని నా ఒపీనియన్ సార్. మీరు బాధపడుతున్నారు ఏంటంటే కేసీఆర్ గారు అక్కడ ఉండడం వల్ల నాలెడ్జ్ తీసుకొని వచ్చి ఇక్కడ మన తెలంగాణ యువతకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, చేస్తే మనకు బాగుంటది అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు 10 రోజులుగా. కూడా తీసుకెళ్తే పోయేది, కొంతమందిని అఖిల పక్షాన్ని తీసుకెళ్తే పోయేది అంటారా? రైట్. సమాధానం చెప్పండి భాస్కర్ గారు. వెరీ గుడ్ అండి. సోనియా సోదరి మన కవిత గారితో పాటు మేము కూడా ఇన్స్పైర్డ్, మనం కూడా ఇన్స్పైర్ అవుదాం, చేద్దాం, ఏమి వదిలేదు. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మంచిదే, స్వాగతిద్దామన్నా. కానీ ఎవరైతే బాధ్యత గల వాళ్ళు చేయలేనప్పుడే ఇంకొకరు ఆల్టర్నేట్ గా రావాల్సి వస్తుంది. రేపు కవిత వచ్చినా మోహన ఎంపీ అబ్బాయి పేరు
ఆయన వచ్చినా సంపత్ కుమార్ వచ్చినా ఒక వ్యవస్థ ఏదైతే బాధ్యతతో చేయవలసిన ప్రభుత్వం చేయనప్పుడే ఇంకో రావాల్సి వస్తుంది. ఆమె వస్తుంది అంటే ఈ ప్రభుత్వం చేయలేదు అన్నట్లే. పాపం వాళ్ళ బావగారో వాళ్ళ అన్నగారో ఇక్కడే ఉన్నారు, వాళ్ళు చేయలేకపోయినా. ఇంకోటి చైనాకు పోయింది చెప్తారు కదా, ఎస్ ప్రతిపక్షంగా నాకు పోలేదని బాధ ఉందో ఏముందో తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నోరు తెలిస్తే చైనా వాళ్ళకి ఒక ముక్క అర్థం కాదు, చైనా వాళ్ళు మాట్లాడితే జగదీశ్వర్ రెడ్డి ఒక ముక్క అర్థం కాదు. అదే సేమ్ పక్కన వాళ్ళ అందరూ అదే కేటగిరీ. అన్ని భాషలు వస్తాయి. భాష అంటలేను, భాష ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్టా, ఇండస్ట్రియల్ ఎక్స్పర్టా, ఈ రకంగా పెట్టుబడులు ఆకర్షించేటంత మేధస్సు లేకపోతే పరిజ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు పోయి ఉంటే దానికి అర్థం ఉండేది. ఎవరు పోయినారు? ఎంత తప్పంటే ఒక మినిస్టర్ ఆయన ఏంది పవర్ మినిస్టర్ అండి. ఆ విధంగా చైనాలో పవర్ ఏ విధంగా దానికి, అంతేగాని దానికి ఒక ఎక్స్పర్టే పోవాలంటే మరి మనం ప్రజలు ఎన్నుకున్న ఆయన మంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, అది అవుతాడు. కానీ ఎక్స్పర్ట్స్ కావాలంటే అందరూ కూడా నాకు శాసనసభలో వాళ్ళ హుందాను దిగజార్చకూడదు కనుక ఏం మాట్లాడతారు కానీ మాట్లాడాలంటే చాలా గాంధీ ఇటలీ పిజ్జాలు తింటూ భారతదేశంలో ఉంటూ భారత ప్రజలను చేస్తున్నారు. ఏం ఎక్స్పర్ట్ అని భారతదేశం ఇటలీ పిజ్జాలు తింటుంది ఆవిడకి భారతదేశంలో చేసుకుంటూ ఉంటుంది. భాషలో తీసుకుని మనిషి గురించి మాట్లాడుతూ ప్రతినిధులు వెళ్తే వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇలా మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక నాయకుడు వెళ్ళిన తర్వాత ఆ నాయకుడు ప్రజలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, సాంకేతిక అన్ని శాస్త్రాల్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. దాని గురించి మాట్లాడుతూ ఇవాళ వాళ్ళు ఏం ఎక్స్పర్ట్లు అని మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా కళ్ళు తెచ్చుకున్నట్టు కనపట్టలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కేసీఆర్ గారు విదేశాలకు వెళ్ళడం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానం తెచ్చుకోవడం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితిని కవితమ్మ పరామర్శించింది. కాబట్టి ఒకే ఒక విషయం ఏంటంటే అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయంలో ముందుకు వచ్చి ఆలోచన చేయాలి. అంతేగాని ఆవిడ ఇవాళ వరకు మనకి ఇవాళ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ రాజ్యసభలో ఇవాళ మనం మాట్లాడుతున్నాం, మన హనుమంతరావు గారు మనం మాట్లాడుతుంటే కనుక రాజ్యసభలో మనకు కరెక్ట్ గా హైదరాబాద్ భాషలో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది ఇవాళకి కూడా. అయినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం లేదు రాజ్యసభలో లైక్ దట్. అందుకని మనం అట్లా మాట్లాడకూడదు. వాళ్ళ భాషల గురించి వాళ్ళ గురించి రామకోట మాట్లాడితే అండి 100 కోట్ల మంది భారతదేశ ప్రజలు అంగీకరించిన నాయకురాలు, త్యాగాల పునాదుల మీద భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి నాయకురాలు సోనియా గాంధీ. కానీ రామకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ వారు ఈ రోజు కేసీఆర్ గారి వెంట ఉన్న డెలిగేషన్ ఎవరో వారికి తెలిస్తే మాట్లాడరు. కట్టకట్ట మీరు ఆగకుండా కేసీఆర్ గారు అంటే ఉన్న డెలిగేషన్ లో సభ్యులు ఎవరో చెప్పండి, నేను మాట్లాడను. తెలియకుండా మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు. బీజేపీ కళ్ళు మూసుకుంది. నేను రామకోటయ్య గారు మీరు అర్థం చేసుకోండి. సోనియా గాంధీ గురించి అంత పెద్ద మాటలు మాట్లాడతారు. సోనియా గాంధీ ఇటలీ పిజ్జా ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుని మాట్లాడండి. సోనియా గాంధీ గురించి మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతారు అనుకోండి. సోనియా గాంధీ అవునండి. నాకు చాలా పరిపూర్ణంగా అవగాహన ఉంది. మాట్లాడండి. రాజకీయ పరిజ్ఞానం ఉంటే మాట్లాడారు. బీజేపీ సోనియా గాంధీని ఇటలీ పిజ్జాలు అంటున్నారంటే మీరు రాజకీయం మీరా మాట్లాడేది సోనియా గాంధీని మాట్లాడగానే పెద్ద లీడర్ అవుతాం అనుకుంటున్నారు. రామకోటయ్య గారు స్థాయి మీరు మీరు యాక్చువల్ గా ఏంటంటే స్థానంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తే మీ స్థాయి అవగాహన ఉందా? సోనియా గాంధీ గురించి మాట్లాడారు. శాసనసభ్యుడు ఒక మంత్రి వెళ్తుంటే మీరు మాట్లాడుతున్నారు, మీకు అవగాహన ఉందా? జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. ఇటలీ పిజ్జాలంటూ అంత మర్యాద కాదేమో. అది కాదండి. ఇప్పుడు ఏ దేశం గురించి, ఏ రాష్ట్రం గురించి, ఏ ప్రజల గురించి దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని వద్దన్నారా? రాష్ట్రాన్ని విడదీయొద్దని రాష్ట్రానికి పరిపూర్ణమైనటువంటి రూట్ మ్యాప్ ఇచ్చి విడదీయమన్నా ఎప్పుడు మీరు చెప్పారా? పలానా రకంగా చెప్పారా? చాలా చెప్పారా?
ఇప్పించాలంటే మళ్ళీ విభజన దగ్గరికి వెళ్తారు. ఎట్లా ఇప్పించాకి నువ్వు విభజనకి ఏం సంబంధం? ఈ దేశంలో ఉన్న కొన్ని కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తులు దేశ సేవ దేశాన్ని కోట్లాది రూపాయలు. రాజేంద్ర గారు సికింద్రాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాజేంద్ర గారు. నమస్కారం శ్రీనివాస్ సార్. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు, ఎట్లా ఇప్పించాలి? సంపదరావు గారు మాట్లాడతారు, పాపం ఎమ్మెల్యే ఆయన కొత్త గారు అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టైప్ రామకోటయ్య గారిని స్వాగతిస్తున్నా. ఆయన సోనియా గాంధీ మాట్లాడుతా అంటే ఆయన అంతా ఎగిరి గంతేసిన సారు ఎమ్మెల్యే గారు యువకుడు. మొన్ననే జగదీశ్వర రెడ్డి గురించి మాట్లాడితే కోర్టులో కూడా ముట్టుకేసులు వేసారు ఈయనకు పొన్నం భావకరు. రెండొకటి ఆయన పోయిన విహార జాతర అంటే ఓ జాతర గుళ్ళు చూడనీకో, లేకపోతే ఒక మా సోనియాల చైనాలో ఒక పర్యటన చేసి మ్యూజియం చూడనీకో, లేదా దేనికో పోతే కేశాన్ని విమర్శించాలి. రెండోది కేసీఆర్ ఒక పెట్టుబడిదారుకు యువతకు ఉపాధి కల్పనీకి పోయిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఒక గుండు పెన్ను కొనాలంటే సోనియా గాంధీకి దరఖాస్తు పెడితే 6 నెలలకు వస్తుంది. కాంగ్రెస్ గుండు సూది కోసం కూడా సోనియా గాంధీకి మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే పెద్ద లీడర్ అయితే అనుకుంటాడు కానీ ప్రజలు మహబూబ్నగర్ వెంకట్ గారు, ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడారు. కృష్ణారెడ్డి గారు, వెంకట్ గారు మహబూబ్నగర్ నుంచి లైన్ ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎట్లా ఈ పిజ్జా వర్సెస్ గుండు సూది? మీరు మళ్ళీ మాట్లాడండి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఏం లేదు సార్, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా సరిగా లేదనేది మా అభిప్రాయం సార్. ఓకే, ఎంత యాక్టివ్ గా ఉంటే పోటీ పడుతుంటే విపక్ష పార్టీ అనేది పార్టీలు అధినేతలని వాళ్ళని వీళ్ళని పోకూడదు. అసలు రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానికం ఏ రకంగా దుర్భిక్షంలో ఉంది. మనం ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యలుగా అది వదిలేసి ఏమైనా ఈ నేతని ఆయన పోకూడా వాళ్ళ నేతని ఈయన పోకూడదు తప్పితే, మొన్న మా జిల్లా పరిషత్ లో మొన్న జనరల్ బాడీ జరిగింది సార్. అవును, ఆ ఇష్యూలో అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఫైటింగ్ చేసే తప్పితే అసలు జనరల్ బాడీ ఇష్యూ సార్. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి, జిల్లాలో గ్రామాలకి సమస్యలు జిల్లా పరిషత్ దృష్టికి తీసుకొస్తారు. ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైటింగ్ చేసుకోం. జనాలలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఏంది? రమణ గారు సత్తుపల్లి నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సరే, రెండు అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. మాట్లాడండి. అట్లాగే సార్, అట్లాగే. కవిత గారు చెప్పింది రైతు కుటుంబాలనే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలనే దత్తత తీసుకోవడం అనే విషయం మంచి పాయింటే. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంట, అన్ని వనరులు ఉన్న యంత్రాంగం ఉన్న ప్రభుత్వం నిద్రపోతుంటే ఎమ్మెల్యేలను ప్రైవేట్ వ్యక్తులు దత్తత తీసుకోవాలంటారా? అంటే ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, ఎందుకు పనికిరాంది? అట్లా మరి అన్ని చోట్ల గ్రామాల దత్తత తీసుకోవాలని స్కీములు వేస్తున్నారు. నటులు వెళ్తున్నారు, జనం వెళ్తున్నారు అన్ని చోట్ల, అన్ని ప్రాంతాలు. దానిలో కొంత నిజాయితీ ఉంటుంది. ప్రభుత్వం దత్తత తీసుకోవడం విషయం అనేది ఆయన తండ్రి గారి ప్రభుత్వం. ఒక వ్యక్తి కనీసం ఒక రైతు కుటుంబాన్ని ఆదుకోవచ్చు, ఒక వ్యక్తి ఒక ఊరిని ఆదుకుంటారా? సార్, అంటే ప్రభుత్వం నిద్రపోతుంది కాబట్టి, ప్రభుత్వం కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మనం చేయాలి. తీసుకున్నాం అంటారు. రెండో అంశం కేసీఆర్ గారు చైనా పర్యటన. రైట్, ఓకే. ఒక్క నిమిషం, జనక్ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. జనక్ ప్రసాద్ గారికి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత చైనా దేశాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఎన్నుకోవడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే చైనా విదేశాల్లో ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టకుండా వాళ్ళ దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి వస్తువులు పంపుతారు. అటువంటి దేశానికి పోయి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నది బేసికల్ గా ఫండమెంటల్ గా కరెక్ట్ కాదు. రెండో పాయింట్, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ కానీ లేకుండా పోవడం అనేది సంబంధించిన విషయం. రెండో పాయింట్, ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం వచ్చే పరిస్థితుల్లో చాలా మంది పారిశ్రామికవేత్తలు కేటీఆర్ గారితో కానీ కేసీఆర్ తో మాట్లాడినాక ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంఓఎల్ కూడా చెప్పాలి. ఇప్పుడు బీజేపీ నాయకుడు మాట్లాడుతున్న సోనియా గాంధీ గురించి 22 సార్లు మోడీ విదేశాలు పర్యటన చేసినట్టు 22 సార్లు ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా అని చెప్పాలా. ఈ 15 నెలల లోపల
ఒక్క ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఫౌండేషన్ తో వేసిండ్రా, చేయడానికి ఏమైనా కృషి చేసిండ్రా, ఉద్యోగాలు ఏమైనాయి, మనీ నేను తీసుకొస్తాం మేము విదేశాల బ్యాంకులో ఉంటే మీకు 16 లక్షల రూపాయల అకౌంట్ లో పడుతుంది, ఒక్క రూపాయి చేయగలిగిందా? ఎందుకంటే మాట్లాడతారు. జనక్ ప్రసాద్ గారు మీ ఆవేదన అర్థమైంది, కానీ ఒక వాస్తవం మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే చంద్రశేఖరరావు గారు ఏపీ ఇష్యూ యాంగిల్లో మీరు మాట్లాడండి దీన్ని దాన్ని కలిపి. ఏపీలో కూడా నేను పొగాకు రైతుల ఆత్మహత్య మీద చంద్రబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు చైనా పర్యటన గురించి ఎవరు వద్దనని అనట్లేదు, కానీ పెట్టుబడులు ఆహ్వానించే పర్యటనలో వెళ్ళినప్పుడు మౌలికంగా మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలి అక్కడ వాళ్ళకి చెప్పడానికి. మౌలికంగా ఏమిటి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఇదిగో ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే మన రాష్ట్ర పెట్టుబడులు ఆల్రెడీ వచ్చినటువంటి ఏమిటి చైనా నుంచి, ఇంకా ఇతర దేశాల నుంచి రావాల్సినవి ఏంటి, ఇదిగో ఫలానా వాళ్ళు వస్తున్నారు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళకి సవివరంగా తీసుకెళ్లేదని మీరు ఎందుకు అనుకుంటారు? సో అట్లాగే ఎక్కడ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఇంకా మిగతా విషయాలు కానీ చెప్పేట్టుగా న్యూస్లో ఎక్కడ రావట్లేదు. ఇంగ్లీష్ న్యూస్ కానీ, తెలుగు న్యూస్ కానీ, లేదా ఇంటర్నేషనల్ న్యూస్లో కానీ ఎక్కడ రావడం లేదు. దాని తర్వాత ఏంటంటే ఆయన పర్యటనకి లేదా రైతు ఆత్మహత్యల గురించి మేము ఏంటంటే ఆయన ఏదో ఉండాలి చేయాలని అంటలేదు, ఒక దశానిర్దేశాన్ని చేయమని చెప్తున్నాము. రైతు ఆత్మహత్యల గురించి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకునేటటువంటి చంద్రశేఖరరావు గారు, చీఫ్ మినిస్టర్ గారు, అక్కడ ఏమి ఇస్తున్నారు అనేది కూడా ఆలోచించి ఇక్కడ కూడా ఏ చర్యలు తీసుకోవాలని 5 లక్షలు ఇస్తున్నారు అనేది అక్కడ కూడా మేము చెప్పాము మన సూచనలు. 5 లక్షలు ఇస్తున్నారని అంటే ముందు ఇచ్చేది 1.5 లక్ష, తర్వాత 13 సర్టిఫికెట్లు తోకుంది. ఆ 13 సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళడం అనేది కుటుంబ యజమాని కోల్పోయి 13 సర్టిఫికెట్లు తీసుకుని రావడం అంటే అది వాళ్ళకి సాధ్యమేనా? కుటుంబ యజమాని పోయాడు, వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు, అవన్నీ వచ్చినప్పుడు కానీ ఇవి రావని. దాని తర్వాత ఏంటంటే ఈ 1.5 లక్షలు కూడా ముందు బ్యాంకులో రుణం ఉంటే జమ చేసి మిగతా దేవుని ఉంటే ఇవ్వడం. అది కాకుండా ఎలాగో రుణ విమోచన పెట్టారు కాబట్టి ఆ 1. ఎంత రుణం ఉంటే అంత మాఫీ చేసి ఈ 1.5 లక్షలు ఇమీడియట్గా ఇచ్చే అయినా కానీ వాళ్ళ చేతికి ఇచ్చి మిగతా 3.5 లక్షలు ఏవైతే ఉన్నాయో పైగా దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ 3.5 లక్షలు ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది. అది కాదు, కుటుంబం కొంతమంది ఎద్దులు కొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది పంప్ సెట్స్ కొనుక్కుని ఉంటారు, కొంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు. సో వివిధమైనటువంటి ఉపయోగాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం ఇదిగో ఈ కండిషన్స్ పెట్టాము ఇది చేయండి అనే దానికంటే ఆ విధంగా పోవాలి. దాని తర్వాత ఇక్కడ కూడా ప్రభుత్వం స్పందన ఇక్కడ కనబడలేదు తెలంగాణలో. అక్కడ బాగానే ఉందా? అక్కడ కొంత మేరకు, నేను కంప్లీట్గా బాగుందని అంటం లేదు, కొంత మేరకు ప్రతిపక్షాలు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి అందరూ పోయి వాళ్ళు అసలు కారణాలు ఏమిటనేది కనుక్కోవడం. రాజీవ్ గాంధీ గారు వచ్చారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ ఏమొచ్చిందనంటే చావులు వచ్చినప్పుడే ఈయన గుర్తుకొస్తుందని అన్నారు. అట్లా కాదు కదా, ఒక ప్రతిపక్ష నేతగా ఆయన వెళ్ళారు, పరామర్శించారు. శవరాజకీయాలు చేస్తున్నారని అప్పుడు తిట్టారు కదా. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఆయన పరామర్శించారు. అసలు విషయాలు ఏంటనేది కూడా కనుక్కోవడం ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ప్రయత్నం లేదు, తిరుగుతున్నారు కదా, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు. ఇదే టీడీపీ వాళ్ళు ఇక్కడ ఏదో విమర్శించేవాళ్ళు అక్కడ పద్ధతుల గురించి విమర్శించరే. మీరు బాగానే ఉందని చెప్పారు కదా, మీరే బాగుందని అనలేదండి. బెటరే కదా, మరి గుడ్డిలో మెల్ల అన్నాను కానీ నేను బాగుందని సర్టిఫికేట్ ఏం లేదండి. అదే సర్టిఫికేట్ చాలు, ఆ మాత్రం సర్టిఫికేట్ చాలు కదా. విపక్షం ఆ మాత్రం ఇచ్చారంటేనే మంచి పనే కదా. గుడ్డిలో మెల్ల 5 లక్షలు అనేది గుడ్డిలో మెల్లగా చెప్తారు. ఓకే రైట్. దాని తర్వాత ఇక్కడ కనీసం ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే కొంతమంది అంటారు 1200 అని, కొంతమంది 600 అంటున్నారు, కొంతమంది అధికారికంగా 400 అంటున్నారు. అసలు అది తేల్చండి. అధికారికంగా ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడే ఎంఆర్ఓ వెళ్తాడు, ఆర్డీఓ వెళ్తారు, అందరూ వెళ్ళి చూస్తారు. చూసిన దాన్ని మీరు కాదని మీరు నిజంగా ఇన్ని 100 అని అంటే ఆ 100 ఏదో తేల్చి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సహాయం ఏదో ఇవ్వండి, ఆదుకోండి. దాని తర్వాత ఇప్పుడు వీరు ఏమంటున్నారు, కంప్లీట్ చేయండి, అయిపోయింది కంప్లీట్ చేయండి. తర్వాత
ఇంత సుదీర్ఘమైనటువంటి పర్యటన చేసేటప్పుడు మనం ఏ సాధించుకొచ్చామో ఇంతవరకు అనేది కూడా చెప్పగలిగి ఉండాలి. చెప్తారు, వచ్చింది ముందే చెప్పరు కదా, ఆ ఊళ్ళోంచే చెప్తారు. అక్కడి నుంచి వార్త ఏంటో తెలిసిన వాండ్ అనే కంపెనీ వచ్చేస్తుందని చెప్తున్నారు. రానివ్వండి, మీరు చూసే ఉంటారు, వాండ్ కంపెనీ వచ్చేసింది అని చెప్తున్నారు. వచ్చి రావడానికి మనం పోయి అడగంగానే వెంటనే వచ్చేసేస్తారండి. ఏ దేశం వాళ్ళైనా, ఒక చైనా గురించి నేను మాట్లాడలేదు, ఏ దేశం వారైనా కానీ పరిస్థితులు ఏమిటి అన్ని చూసిన తర్వాత వస్తారు. చైనా వాళ్ళు ఏంటి, అక్కడ ఉత్పత్తి ధర తక్కువగా ఉంటుంది మనకంటే, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా అమ్ముకోగలరు అంతర్జాతీయ మార్కెట్లో? వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, వస్తే వాళ్ళ బాధలు కాదు కదా, వస్తే రావాలి కదా. ఎవరు మనం వాళ్ళకి ఆ ధరలో సుదీర్ఘంగా మాట్లాడకుండా మా ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతారు, దేనికి వస్తారని మా గురించి పోతాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రజల అవసరాలను తీర్చండి. ఎవరండి మీరు ఇస్తున్నారండి, ప్రజల అవసరాలు మీరేం తీస్తారు? కాదు, మా యొక్క రాష్ట్ర ప్రజల మా రాష్ట్ర ప్రజల కోసం మీరు ఆ విధంగా అంటారు కాదండి. వారు ఏమన్నారండి, వారు ఏమన్నారండి, ఉద్దేశం వేరే ఉద్దేశం ఏమన్నారు, ఎక్కడ ఉంటారన్నారండి? ఇప్పుడు ఒక సీఎం అవునండి అవునండి ఒకనండి శ్రీనివాసరావు గారు, దీంట్లో ఎవరు పోయారని వీళ్ళు అడుగుతారు. సీఎం గారు పోయేటప్పుడు ఎవరు పోవాలనేది తెలియకుండానే పోయారండి. ఎవరు పోయారు? ఇండస్ట్రీస్ మినిస్టర్ పోయాడు, పవర్ మినిస్టర్ పోయాడు, ఐఏఎస్ ఆఫీసర్ పోయారు, శాంతకుమారి గారు ఎవరైతే ఈ యొక్క పారిశ్రమ ఏ విధంగా ఆయన పోయారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంఓలో ఉన్న ఆయన నరసింహరావు గారు పోయారు. వారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అంతకుముందు సింగరేణి చూసిన ఆయన. ఇలాంటి వాళ్ళు పోతే ఇప్పటివరకు ఏమొచ్చింది చెప్పాలంటే, సీఎం గారు వచ్చినాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికో చెప్పరు. మీరు ఈ విధంగా ఇంకోటింది ఎక్కడో పడుకొని ఏదో అని మీరు ఆ విధానం చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయొద్దండి. అదంతా పాత పద్ధతులు. ఈ రోజు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లో తప్పక పోవాలి, అవగాహన చేసుకోవాలి. వారు ఎంతమంది ఎన్ని మినిస్ట్రీస్ వచ్చినా అవసరం కాదు, ఫస్ట్ మొదట అవగాహన కావాలా, వారికి మన గురించి చెప్పుకోవాలా. అందుకని మీరు కావాలని మీరు విమర్శ చేస్తారు తప్పని నేను అడతాను. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. వాళ్ళు చెప్పిన 4-5 మంది పోయింది వాస్తవం. 4-5 మంది పేర్లే చెప్తున్నారు కానీ వెనక ఉన్న 40 మంది పేర్లు ఎందుకు చెప్పడం లేదు? అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. డెలిగేషన్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా, ఆ డెలిగేషన్ లో ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నా. ఆ డెలిగేషన్ లో వీళ్ళు 4 ఉన్నారు, మంచిదే, సంతోషం, ఎక్స్పర్ట్స్. ఇంకా 40 మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లే? వాళ్ళు సంబంధమే లేదు, వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేకుండా పోయినారు కనుక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒకటి. రెండవది, మీరు అంటారు మండల్ చైర్మన్ ఏ విధంగా ఎక్స్పర్ట్స్ చెప్పమని హౌస్ లో కూడా వాళ్ళ అనుభవం హౌస్ కంట్రోల్ చేసేవాళ్ళే కానీ అరుణ్ గారు కరీంనగర్ లైన్ లో ఉన్నారు. అరుణ్ గారు నమస్కారం, మాట్లాడండి. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ సార్, పెద్దలందరికి నమస్కారం. గుడ్ మాట్లాడు సార్. నేను ఒక 2-3 వారాల నుంచి చూస్తున్నాను సార్, ఇదే టాపిక్ మీద రైతు ఆత్మహత్యల గురించి గత 2-3 వారాలుగా మాట్లాడుతూనే ఉన్నారు సార్. ఈవెన్ గడిచిన సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, లోన్లు ఉన్న వారికి అప్పువారికి మాఫీ చేయడం కానీ ఇలానే జరుగుతుంది. కానీ దానికి ఎండ్ పాయింట్ ఎక్కడ సార్? ఎండ్ పాయింట్ ఎప్పుడు ప్రతి ఒక్క టీవీలలో చూస్తున్న డిస్కషన్ ఇది అవుతుంది, ప్రతిపక్షాన్ని వాళ్ళు అపోజ్ చేస్తున్నా, ఇలా జరుగుతుంది. ఎండ్ పాయింట్ ఇవ్వట్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా ఉంది సార్. సౌత్ ఆఫ్రికాలో మిషనరీ అంత పెద్ద పెట్టి కొన్ని కోట్లు పెట్టి మిషనరీ ఇచ్చి రైతాంగాన్ని ఇట్లా ముందుకు నడిపిస్తుంది సార్. మన ఇండియాలో ఎక్కడ పోయింది సార్? మన తెలంగాణలో ఎక్కడ పోయింది సార్? ఇది ఒక రైతులకు ఆత్మహత్య అంటే ఫుల్ స్టాప్ పెట్టండి సార్ వాటికి. రైతులు ఇంకోటి క్వశ్చన్ సార్, ఒక రైతు బిడ్డ ఒక రైతు కాలేకపోయిన పరిస్థితి సార్. రేపు రైతులను తెచ్చిపోవాలి సార్, రైతులు కావాలి కదా. ఒక యూత్ కి అనేది ఒక సబ్సిడీ ఇవ్వాలి. మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని ఇచ్చి యూత్ ని ఎంకరేజ్ చేయాలి. అగ్రికల్చర్, బిఎస్సీ అగ్రికల్చర్ ఉంది సార్, వాళ్ళ విద్యార్థులు ఉపయోగించుకోండి సార్. వాళ్ళకి సబ్సిడీ ఇవ్వండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. రేపు రైతాంగం ముందు పడుద్ది. రైతాంగం ఆగిపోతుంది సార్ వచ్చే జనరేషన్ లో. అలాంటి యూత్ ఇప్పుడు ఆదుకోండి అన్నారు సార్. మా యూత్ ని ఆదుకోండి సార్, మాకు అవకాశాలు ఇవ్వండి. బాగా చెప్పారు. గుడ్ మంచి సలహాలు ఇచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఆ ఇష్యూని బట్టి సందర్భాన్ని బట్టి 2-3 రోజులకు ఒకసారి ఈ ప్రస్తావన వస్తున్నమాట. వాస్తవం రకరకాల రూపాల్లో ఇదంతా ఏంటంటే మన ఇండియాలో ప్రజాస్వామ్యం కాబట్టి రాజకీయం సమస్య రెండు మిళితమయ్యే ముందుకు సాగుతూ ఉంటాయి. ఎవరు గవర్నమెంట్ లో ఉన్నా ఇటువంటివి తప్పదు. అరుణ్ గారు చెప్పినట్లు ఒకటి ఏంటంటే యువతకు ఇవ్వాలి, రెండవది ఏంటంటే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ మిషనరీ సమస్య ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో నిన్న చూస్తే ఆశ్చర్యం ఏంటి, కల్తీ తక్కువ అవడంతో వాళ్ళందరికీ మానసికంగా ఇబ్బంది వచ్చిందట. ముందు ఆ సమస్యల మీద అడ్రస్ చేసే వ్యవస్థ ఉందా? ఎవరికాళ్ళు పోటీలు పడి కళ్ళు ఉండాల్సిందే, చీప్ లిక్కర్ ఉండవద్దు, లేదు ఈ కుటుంబ కంట్రోల్ చేయండి, కానీ కంట్రోల్ జరగదు, అది కంట్రోల్ జరగదు, ఇది కంట్రోల్ జరగదు. మరి ఇటువంటి ఇష్యూస్ మీద వెళ్ళే ధైర్యం ఉందా అని ఓటర్ రాజకీయాలు దానికి ఎవరైనా చేస్తారు. ఒకసారి కొమ్మినేని గారు, దర్ ఇస్ అగ్రికల్చరల్ క్యాలెండర్ అని ఉంటుందండి వ్యవసాయ రంగానికి. ఆగస్ట్ లో ఏం చేయాలి, సెప్టెంబర్ లో ఏం చేయాలి, జూలైలో ఏం చేయాలి ఒక క్యాలెండర్ ఉంటుంది. దాన్ని పూర్తిగా విస్మరించినారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన టైం టేబుల్ అగ్రికల్చర్ క్యాలెండర్ ఏందో దాన్ని పూర్తిగా పెడచేయన పెట్టి అగ్రికల్చర్ రంగాన్ని మేజర్ సెగ్మెంట్ అవుతుంది, దాన్ని నిర్లక్ష్యం చేసినారు. ఈ రోజు ఈ ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి, లేకపోతే ప్రశ్నలు తలెత్తా కాదు కదా. వర్షాలు పడాలా, వానలు ఆటోమేటిక్ గా పంచాంగం మీరు ఇవ్వక్కర్లా, రైతులే చేసేసుకుంటారు. మిమ్మల్ని వివేదిస్తాను. ఎందుకంటే మీరు అన్నట్లు వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం దగ్గర క్యాలెండర్ ఉంటది. అది చేయలేదు కనుక కేబినెట్ సమావేశం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక రైతు బిడ్డగా ఉన్న జర్నలిస్ట్ అడిగితే సెప్టెంబర్ ఎండింగ్ లో వర్షాభావ పరిస్థితులను చూసి నిర్ణయం తీసుకుందామా అని అన్నాడు కనుక ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆగస్ట్ లో చేయాల్సింది ఆగస్ట్ లో చేయాలి, జూలైలో చేయాల్సింది. తర్వాత చైనా పర్యటన విషయంలో కూడా ఎందుకు ప్రశ్న, మీరు అన్నట్లు వచ్చిన తర్వాతనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇన్ని ఎంఓయూలు అయినా, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినామంటారు. కానీ సింగపూర్ పోయి వచ్చినారు, ఏం చెప్పినారు? 2 గంటలు అనర్గళంగా ఒక్కరిని మాట్లాడనీయకుండా మాట్లాడినాడు. తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మా చెవులలో రక్తం వెళ్ళేటట్టు సింగపూర్ గురించి చెప్పాడు. ₹1 ఒక దమ్మిడి సింగపూర్ నుంచి హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సింగపూర్ నుంచి పెట్టుబడులు వచ్చి ఉంటే చెప్పానండి. అదే రేపు చైనా విషయంలో జరగకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ శాసనసభా పక్షం తరఫున కోరుతా ఉన్నాము. సింగపూర్ వచ్చిన తర్వాత ఇప్పటికి ₹1 వచ్చిందా? హైదరాబాద్ లో ₹1 ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక ఎంఓయూ ఇంప్లిమెంట్ అయిందా? అయితే ఇప్పుడు అక్కడ పోయిన డబ్బులు మనీది కాదు, ఇక్కడ అవగాహన అనేది ఏ విధంగా వారు అభివృద్ధి చెందారు, మనం ఎందుకు చెందలేము అనే దాని గురించి పోయారు. అంతేగాని మీరు పోగానే మాకు ఇచ్చేసే డబ్బులు అంటే బ్యాంకా మీకున్న అవగాహన మీరు చెప్తున్నారు. మీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇప్పుడు అదే జరుగుతుంది. రేపు 20 నుంచి శాసనసభ ఈసారి చెప్పండి, మా చెవుల్లో రక్తం రాకుండా చెప్పండి అని చెప్పండి. ముందే పత్తి పెట్టుకొని చెప్దాము, వీరిని చైనాకి తీసుకుపోమని చెప్దాము. ఏపీకి ప్రత్యేక హోదా ఈయన తీసుకెళ్తే ఈయనే చెప్తారేమో చైనా. ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద అవగాహన ఉంది, నేను పోయి వచ్చినా నాకు తెలుసు. పోవడంలో కూడా మంచిదని నేను ముందు కూడా అన్నాను, ఆహ్వానిస్తాం, పోవాల్సిందే, మన ఊరికి తెలియజేయాల్సిందే. కానీ పోయే విధానం కానీ ఏం సమాచారం ఏం చేసినా మళ్ళీ విమర్శ అనేది ఉంటుంది, తప్పదు. విపక్షాల తర్వాత విమర్శ ఏదో రకంగా చేస్తారనుకో. విమర్శ మా పర్సనల్ కొరకు కాదండి, ఈ తెలంగాణ సమాజం కాదన్న ఒకటే జిందా తిలస్మాత్ కాదన్న స్పీకర్ కోడెల వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 32% మంది అవునని, 68% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.